దాని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాల మీద ఇవాళ దృష్టి సారిద్దాం. ఇవాళ చర్చలో పాల్గొనడానికి రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీ అంబటి రాంబాబు, తెలంగాణ రాష్ట్ర సమితి పాలిట్ బ్యూరో సభ్యులు శ్రీ యాదగిరి రెడ్డి, వరిష్ఠ పాత్రికేయులు రాజకీయ విశ్లేషకులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ అరవింద్ కుమార్ గౌడ్ మనతో ఉన్నారు. చర్చను ప్రారంభించుకునే ముందు ఈ ఘడియలో ఉన్నటువంటి వార్తా విశేషాలని ఒకసారి చూద్దాం. సమన్వయ కమిటీతో హైకమాండ్ కొత్త సిగ్నల్స్, కేవీపీ జగన్లకు కోరిన ఇంపార్టెన్స్. దామోదర్పై సీమాంధ్ర నేతలపై సీఎంను విమర్శించడంపై ఆగ్రహం. ధరల అదుపు కోసం ప్రత్యేక కమిటీ, రాష్ట్రాలు కలిసి రావాలన్న ప్రధాని. ఫస్ట్ డే సౌత్ ఆఫ్రికా డే, సెంచరీలతో రఫాడించిన కల్లీస్ ఆమ్లా. కిక్కిస్తున్న ఆన్లైన్ గేమ్స్, హైదరాబాద్ లో ఘనంగా ఇంబాల్ గేమర్ లీగ్. రాష్ట్రంలో ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయం సాధించడానికి కాంగ్రెస్ అధిష్టానం నిన్న ఒక కమిటీని వేసింది. ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కాకుండా తెలంగాణ నుంచి 3 నాయకుల్ని, కోస్తా రాయలసీమ జిల్లాల నుంచి 3 నాయకుల్ని ఇందులో నియమించింది. ఈ కమిటీకి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి వీరప్ప మొయిలీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. తాము అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో సమన్వయ కమిటీలు వేయడం సర్వసాధారణమని కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఢిల్లీ నాయకులు చెబుతున్నా, రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొని ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ కమిటీ ఏర్పాటు ప్రాధాన్యతని సంతరించుకుంది. రాజశేఖర రెడ్డి హయాంలో అన్ని తానే నడిపినటువంటి డాక్టర్ కేవీపీ రామచంద్రరావుకు చోటు దక్కడం, అలాగే ముఖ్యమంత్రి పదవి కోసం గట్టిగా పట్టుపట్టినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇందులో నియమించడం కాంగ్రెస్ లో రూపుదిద్దుకుంటున్నటువంటి అంతర్గత సమీకరణాలని ప్రతిబింబిస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ లో వర్గాల, వ్యక్తుల యొక్క బలాబలాలను కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా అంచనా వేస్తోంది అన్న విషయాన్ని గ్రహించడానికి బహుశా ఇది ఒక సూచిక. ఇక తెలంగాణ అంశం ఉద్యమం నేపథ్యంలో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని నియమించిన వెనువెంటనే తెలంగాణ రాజకీయ జేఏసీలో క్రియాశీలకంగా పాత్ర పోషిస్తున్నటువంటి మాజీ మంత్రి జానారెడ్డిని ఈ సమన్వయ కమిటీలు నియమించడం ఆంతర్యం ఏమై ఉంటుంది అన్న చర్చ తప్పకుండా రాష్ట్రంలో మొదలవుతుంది. తెలంగాణ జేఏసీలో కాంగ్రెస్ కొనసాగుతుందా? ఒక పక్క తెలంగాణ జేఏసీలో ఉంటూనే పార్టీకి, ప్రభుత్వానికి సమన్వయ కమిటీలో పాత్ర పోషించడం జానారెడ్డి గారికి ఎలా సాధ్యమవుతుంది? నెమ్మదిగా జేఏసీ నుంచి కాంగ్రెస్ బయటకు రావడానికి ఇది అంకురార్పణ అయ్యే అవకాశం ఉందా? ఒకవేళ కాంగ్రెస్ జేఏసీ నుంచి బయటకు వస్తే జేఏసీ భవిష్యత్ ఎలా ఉంటుంది? తెలుగుదేశం కూడా బయటకు వస్తే టీఆర్ఎస్ ఏకాకి అయ్యే అవకాశం ఉందా అన్న విషయాల మీద ఇవాళ చర్చిద్దాం. మన చర్చలోకి వెళ్లే ముందు సమన్వయ కమిటీ నియామకం మీద వివిధ నాయకులు ఏమన్నారో ఒకసారి వారి మాటలు విందాం. ముఖ్యమంత్రి రోషయ్య గారు 2 కళ్ళు తనని చెప్పి ఆలోచనతో ఉండాలి, కానీ ఈ రోజు తెలంగాణ వేరే విధంగా, సీమాంధ్ర వేరే విధంగా చూస్తున్నారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ తో పాటు తెలంగాణ ప్రక్రియ పూర్తి అయ్యేందుకు టైం బౌండ్ ప్రోగ్రాం ఇవ్వాల్సిందిగా, అది కూడా తొందరగా రేపు ఎల్లుండో ప్రకటిస్తే బాగుంటుందని చెప్పి మేము అభిప్రాయపడ్డాం. మేము అందరం కలిసి ఒక రెజల్యూషన్ పాస్ చేసినాం. మేడం గాంధీ గారికి, ప్రధానమంత్రి గారికి, హోంమంత్రి గారికి ప్రత్యేకంగా, కోర్ కమిటీ వారికి మేము ప్రత్యేకంగా చేస్తాం. రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ కమిటీ వేయడం జరిగింది. ఇంకా కూడా ముందుకెళ్తూ మేము డిమాండ్ చేస్తా ఉన్నాము, టైం ఫ్రేమ్ వర్క్ తో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ లో క్లారిటీగా రావాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక ప్రక్కన చిదంబరం గారు మరి ఒక ఆర్గనైజ్డ్ వేలో ఈ ప్రాసెస్ ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉంటే వారిని విమర్శించడం తగదు, మేము ఖచ్చితంగా ఖండించడం జరిగింది. ఈ కమిటీ ఏర్పాటు చేయడం ఆలోచన చేస్తే తెలంగాణ రాష్ట్రం గురించే కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని మా గొప్ప నమ్మకం. 3 to 6 months కంటే ఎక్కువ ఉండకూడదని మా అభిప్రాయంలో ఈరోజు చర్చించడం జరిగింది. తక్కువ సమయంలోనే ఈ టైం ఫ్రేమ్ అండ్ టైమ్స్ ఆఫ్ రెఫరెన్స్ నిర్ణయించడానికి ఒత్తిడి తేవాలని నిర్ణయించడం జరిగింది. ఎక్కువ సమయం తీసుకోవద్దని మనం కోరాలని నిర్ణయించుకున్నాము. కంపెనీని స్వాగతిస్తున్నాం కానీ ఈ శ్రీనివాస్ గారు చైర్మన్ గారు ఉంటే బాగుండేదని చెప్పి మా అందరి అభిప్రాయంగా ఈరోజు చర్చించడం జరిగింది. డీసీసీ ప్రెసిడెంట్ గా తెలంగాణ ప్రాంత వారీగా
చైర్మన్ గా డీసీసీ ప్రెసిడెంట్ గారు ఉండాలని కోరుతున్నాం. దీని మీద కోఆర్డినేషన్ కమిటీలో ఇప్పుడే చెప్పారు వెంకటరెడ్డి గారు, చైర్మన్ గారిని శ్రీనివాస్ గారు చేయాలి. అక్కడ ఒక కమిటీ వేసింది. మామూలుగా సర్వసాధారణంగా వేస్తామని అంటున్నా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో రెండు విషయాలు. ఒకటేమో ఒకవేళ రాజశేఖర రెడ్డి గారి సంబంధించినటువంటి వారిని కమిటీలో ఉంచాలి, వారిని కూడా కలుపుకోవాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని గాని రామచంద్రరావు గారిని గాని ఇద్దరిలో ఎవరో ఒకరిని కలుపుకుంటే సరిపోయేది. కానీ ఇద్దరిని వేయడం అనేటువంటిది ఒకటి. తర్వాత గతంలో ఉన్నటువంటి సమన్వయ కమిటీలకి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉండేవారు. వీళ్ళు అలా కాకుండా ఇవాళ నేరుగా ఢిల్లీ నుంచి ఉన్నటువంటి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిని అధ్యక్షులుగా వేశారు. అంటే మీ పార్టీలోనే దీని గురించి మిశ్రమ స్పందన వస్తోంది. ఇంకా చెప్పాలంటే ఒక పార్లమెంటు సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ ప్రాతిపదిక మీద ఈ కమిటీలో నియమించారనేటువంటి ప్రశ్న కూడా లేవనెత్తారు. ఒకటండి, దీనిలో ఏంటంటే ఇది పూర్తిగా పార్టీ అంతరంగిక వ్యవహారం. సమన్వయాన్ని సాధించడం కోసం వేసినటువంటి కమిటీ. అంటే దీని అర్థం ఏంటి? సమన్వయాన్ని సాధించడం కోసం వేసిన కమిటీ అంటే సమన్వయం లేదా అనే ప్రశ్న వస్తుంది. 100% సమన్వయం లేదు అనేది ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే ఎప్పుడైతే డిసెంబర్ 9వ తారీఖున ప్రకటన వచ్చిందో, ఆ ప్రకటన వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకున్నప్పుడు కడమ పార్టీలు కూడా చీలిపోయి, అది వేరే అంశం. కాంగ్రెస్ పార్టీలో ప్రాంతీయ విభేదాల ప్రకారం చీలిపోయింది. తెలంగాణ నాయకులందరూ, మాకు సన్నిహితంగా ఉండే తెలంగాణ నాయకులందరూ తెలంగాణ వాళ్ళని మాట్లాడారు, మేమంతా కూడా సమైక్యవాదం మాట్లాడాం. కాబట్టి సమన్వయ లోపం కనిపిస్తా ఉంది కొట్టొచ్చినట్టు. కాబట్టి ముందు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను చక్కదిద్దే ముందు ఇంటిని చక్కదిద్దుకుంటాం మంచిది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఈ విభేదాలని పరిష్కరించుకోవడం ద్వారా, సమన్వయం సాధించడం ద్వారా ఒక మంచి సూచనని మొత్తం రాష్ట్రానికి ఇవ్వాలి. అంతేకాకుండా పార్టీకి ప్రభుత్వానికి మధ్యన కూడా కొద్ది అగాధం ఏర్పడినట్టుగా కనిపిస్తా ఉంది. పార్టీ రెండుగా చీలిపోయింది. పిసిసి ప్రెసిడెంట్ గారేమో తెలంగాణకు సంబంధించిన వ్యక్తి, అదే చీలిక రాంబాబు గారు, అదే చీలిక ఈ కమిటీ గురించి వ్యక్తం అవుతున్నటువంటి అభిప్రాయాల్లో కూడా కనపడుతుంది. అంటే కొద్ది కనిపిస్తున్న మాట వాస్తవమైన దామోదర్ గారు కానీ, దామోదర్ వెంకటరెడ్డి గారు కానీ, వివేకానంద గారు కానీ దీనికి తెలంగాణ వాది అయినటువంటి గతంలో ఒక సంప్రదాయం ఉన్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పెట్టలేదు, ఇప్పటికీ పెట్టాలంటున్నారు. ఒకటండి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిని పెట్టాలని వారు అనుకోవచ్చు, లేదా ముఖ్యమంత్రి గారే దీనికి సమన్వయానికి ఉండొచ్చని అనుకోవచ్చు. కానీ రాష్ట్రంలో అటు తెలంగాణ ప్రాంతానికి గాని, ఇటు ఆంధ్ర ప్రాంతానికి గాని సంబంధం లేని వ్యక్తిని పరరాష్ట్రానికి సంబంధించిన మా పార్టీ ఇన్ఛార్జి అయినటువంటి పెట్టడం అనేది మంచిదని మా అధిష్టాన వర్గం భావించడం వల్ల ఇది పెట్టారు. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా లేదా ఏమన్నా సవరణ చేయాల్సి వచ్చినా కూడా అధిష్టాన వర్గంతో చెప్పడం ద్వారా, సవరణ చేయడం ద్వారా మేము సమైక్యతను సాధించగలుగుతాం తప్ప ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను మేము అడ్రస్ చేయాలంటే ముందు పార్టీ సమైక్యంగా ఉండవలసిన అవసరం ఉన్నది. ఇవాళ శ్రీకృష్ణ కమిషన్ వేసిన తర్వాత వారు లోతుగా అధ్యయనం చేయడానికి ఇక్కడున్న ప్రభుత్వం గాని, పార్టీలు గాని సహకరించవలసిన అవసరం ఉన్నది. కడమ పార్టీలు సహకరించమని మేము కోరే ముందు మా పార్టీని సర్వసన్నద్దం చేయవలసినటువంటి బాధ్యత మా అధిష్టాన వర్గం మీద, మా కేంద్ర పార్టీ భుజస్కంధాల మీద ఉంది. కాబట్టి సరిదిద్దుకునే కార్యక్రమాలు మేము చేస్తున్నాము. తప్పనిసరిగా ఇవి ఒక కొలిక్కి వస్తాయి. మాలో చిన్నటువంటి అసంతృప్తులు ఉన్నా కూడా ఇవి సహజంగా కొత్తగా వచ్చినా కూడా అవి సర్దుకుంటాయి. ఇప్పుడు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ గారిని ఎందుకు వెళ్ళేదని వారు అడుగుతా ఉన్నారు. వారికి నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా. డీసీసీ అధ్యక్షుడు ఆల్రెడీ పిసిసి అధ్యక్షుడుగా ఉన్నారు డి శ్రీనివాస్ గారు, ముఖ్యమంత్రిగా ఉన్నారు. మన మధ్య సమన్వయం లోపించింది. వారిని చూస్తేనేమో తెలంగాణని మేము అనుకున్నాం, మమ్మల్ని చూస్తేనేమో మీరు ఆంధ్ర అనుకున్నారు. ఇవన్నీ వారం 10 రోజుల్లో సర్దుకుంటే మనం అంతా భారీగా ఉంటాం. మనందరం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులం, కాంగ్రెస్ వాదులం. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు నడిపించేటటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ భుజస్కంధాల మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెట్టారనే వాస్తవాన్ని మనం గమనించి ఆ మైండ్ సెట్ తో మనం ముందు కదులుదాం. ఉన్నటువంటి పరిస్థితుల్ని, సమస్యల్ని అడ్రస్ చేయడం కోసం, ఒక సమస్యకు పరిష్కారం తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర నాయకత్వానికి మన పూర్తి సహాయ సహకారాలు అందించడానికి సర్వసన్నద్దం కావాల్సిన అవసరం ఉందని నేను మనవి చేస్తాను. పొత్తూరి గారు, ఇది రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో ఉన్నటువంటి సమీకరణల్ని ఎలా గుర్తించింది, ఎలా అంచనా వేసింది అనడానికి ఏమైనా సూచిక ఉంది ఇందులో? నేను మీ ముందు పెట్టదలుచుకుంది ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి ఒక పవర్ స్ట్రక్చర్, దాన్ని నిన్న మొన్నటి వరకు దాన్ని కొంచెం దూరంగా పెట్టినటువంటిది మళ్లీ ఓకే, అవును అలా కాదు, దూరంగా పెట్టడం మంచిది కాదు, మళ్లీ వాళ్ళని కూడా కలుపుకుని వెళదాము అనేటువంటి సూచిక కనపట్టలేదా? రామచంద్రరావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరూ కూడా ఈ కమిటీలో ఉండడం ఏమనిపిస్తోంది? ఈజ్ ఇట్ ఎ రికగ్నిషన్? మీరు చెప్పింది ఒక అభిప్రాయం, దానికి భిన్నమైన అభిప్రాయాలు కూడా ఉంటాయి.
ఈ కమిటీ ఎవరు వేశారు?